మంచిర్యాల జిల్లా మందమర్రిలోని సిల్క్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించిన జర్మనీ జాబ్ ట్రైనింగ్ క్యాంప్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని మాట్లాడారు. నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టామ్కామ్కు అవసరమైన మౌలిక వసతులు, శిక్షణలు, తగిన బడ్జెట్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా విదేశీ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న యువతతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఐటీఐ, ఏటీసీ, అప్రెంటిస్షిప్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జర్మనీ మాత్రమే కాకుండా ఇజ్రాయెల్, గ్రీస్, జపాన్ వంటి దేశాల్లో కూడా నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు విస్తృత స్థాయి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. అయితే వెళ్ళిన తర్వాత హౌస్ కీపింగ్ మనం చేయగలమా, మనకు అవుతుందా, టేబుల్ తుడు అన్నీ చేయాలి. ఒక పెద్ద కాలేజ్ ఉంటుంది సార్. ఆ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నేను అక్కడ 5 years ఉన్నా. 2016 నుంచి 2022 వరకు అక్కడే ఉన్న తర్వాత మళ్ళీ నేను ఇంటికి వచ్చి పెళ్లి. సో ఇట్లా మనం నేర్చుకునేది అవసరం ఉంది. ఎందుకంటే నాకు ఉద్యోగం అవసరం లేదు. మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ ద్వారా ఉద్యోగ అవకాశాలు జర్మనీలో, ఇజ్రాయెల్లో, జపాన్లో ఇవన్నీ కూడా అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అక్కడ మన పిల్లలకు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి టామ్కామ్ సంస్థ పనిచేస్తుంది. నుంచి ఒక డెలిగేషన్ వస్తుంది, మాకు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, మీరు కూడా ట్రైనింగ్ చేస్తే మేము తీసుకెళ్తామని చెప్పి వారు కూడా చర్చ చేయడానికి వస్తున్నారు. మొన్ననే ఇజ్రాయెల్ డెలిగేషన్ ఏదైతే వచ్చిందో మేమందరం కూడా వారితో మాట్లాడినాం. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, మన పిల్లలకు ఎట్లా మనం వాళ్ళకు ట్రైన్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా పంపించాలని చెప్పి వారితో కూడా మంచి చర్చలు చేయడం జరిగింది. ఇక్కడ మన దగ్గర ఎవరైతే 10వ తరగతి పాస్ అయినరో వీళ్ళందరికీ కూడా మేసన్స్, వీళ్ళు ఎట్లా పని చేస్తారో, టైల్ వర్క్ చేయడము, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకు కూడా లాంగ్వేజ్ నేర్పించి వారికి బయట దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. వీళ్ళందరికీ కూడా సుమారు 2 లక్షల జీతం అన్నమాట. సో మంచి అవకాశం ఉంది. వాళ్ళు మంచిగా సేవింగ్స్ చేసుకొని వాళ్ళ అమ్మ నాన్నని చూసుకోవడానికి కూడా ఈ శాలరీలో చాలా బాగుంటుంది. అక్కడ కొందరు ఆల్రెడీ ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో టామ్కామ్ ద్వారా వాళ్ళు జర్మనీకి